హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్ ఎలా అవ్వాలి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఈజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్? డెవాప్స్ ఇంజనీర్ వేటిపైన వర్క్ చేస్తాడు అని చెప్పేసి చూస్తే ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసి రెస్పాన్సిబుల్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని ఆటోమేట్ చేయడం కానివచ్చు, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనమాట. వీటి మీద అయితే వర్క్ చేస్తారు. అండ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్స్ని టుగెదర్గా ఎఫిషియెంట్గా వర్క్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తారనమాట. ఏ డెవాప్స్ ఇంజనీర్ వర్క్స్ ఆన్ వీటి మీద వర్క్ చేస్తాడు డెవాప్స్ ఇంజనీర్ అని చెప్పేసి చూస్తే సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్, అదేవిధంగా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, CI/CD పైప్లైన్స్, ఆటోమేషన్, మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. వీటి మీద అయితే వర్క్ చేస్తాడు డెవాప్స్ ఇంజనీర్. ఇక్కడ గోల్ ఏంటి అంటే త్రూ ఆటోమేషన్ అండ్ కొలాబరేషన్ అనమాట. ఆటోమేషన్ అండ్ కొలాబరేషన్ ద్వారా రిలయబుల్ సాఫ్ట్వేర్ అనేది ఫాస్ట్గా డెలివర్ చేయడం ఇక్కడ మెయిన్ గోల్. నెక్స్ట్ వచ్చేసి లర్న్ ద రైట్ స్కిల్స్ అనమాట. బిల్డ్ యువర్ ఫౌండేషన్ అండ్ స్టార్ట్ బై లెర్నింగ్ దీస్ కోర్ స్కిల్స్. వీటితో అయితే ఈ కోర్ స్కిల్స్తో అయితే స్టార్ట్ చేయొచ్చు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అదేవిధంగా నెట్వర్కింగ్ బేసిక్స్, లైనక్స్ OS, అదేవిధంగా నెట్వర్కింగ్ బేసిక్స్, గిట్ అండ్ గిట్ హబ్ అనమాట. గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. గిట్ హబ్లో ప్రాజెక్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి గిట్ అండ్ గిట్ హబ్, అదేవిధంగా షెల్ స్క్రిప్టింగ్ అండ్ పైథాన్ బేసిక్స్. పైథాన్ బేసిక్స్ కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట, AWS, Azure ఆర్ GCP. ఈ కోర్ స్కిల్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లైనక్స్ OS, నెట్వర్కింగ్ బేసిక్స్, గిట్ అండ్ గిట్ హబ్, అదేవిధంగా షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ బేసిక్స్, అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. వీటితో అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. దీస్ టెక్నాలజీస్ ప్రొవైడ్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్ అనమాట. ఈ టెక్నాలజీస్ అనేవి ఈ కోర్ స్కిల్స్ అనేవి ఫౌండేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. మాస్టర్ ద బేసిక్స్ బిఫోర్ మూవింగ్ టు అడ్వాన్స్డ్ డెవాప్స్ టూల్స్. అడ్వాన్స్డ్ డెవాప్స్ టూల్స్కి మూవ్ అయ్యే ముందు ఇటువంటి కోర్ బేసిక్ స్కిల్స్ అనేవి మాస్టర్ చేయాలి. ఎందుకంటే అడ్వాన్స్డ్ డెవాప్స్ టూల్స్ అనేవి నేర్చుకునేటప్పుడు ఇటువంటి బేసిక్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట. అడ్వాన్స్డ్ టాపిక్స్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి. నెక్స్ట్, గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. లర్న్ ఇండస్ట్రీ టూల్స్ అండ్ బిల్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. వన్స్ యువర్ ఫౌండేషన్ ఈజ్ రెడీ, ఫౌండేషన్ అనేది నేర్చుకున్న తర్వాత కోర్ స్కిల్స్ బేసిక్స్ అన్ని కూడా నేర్చుకున్న తర్వాత ఇటువంటి వాటి మీద అయితే ఫోకస్ చేయాలి. డాకర్, కూబర్నెట్స్, అదేవిధంగా జెన్కిన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇటువంటి వాటి మీద అయితే ఫోకస్ చేయాలన్నమాట. జెన్కిన్స్, CI/CD, టెర్రాఫార్మ్, యాన్సిబుల్, ప్రొమెథ్యూస్ అండ్ గ్రాఫానా, ఇలాంటి వాటి మీద అయితే ఫోకస్ చేయాలి. వన్స్ యువర్ ఫౌండేషన్ ఈజ్ రెడీ, ఇటువంటివి అయితే నేర్చుకోవాలి. డాకర్, కూబర్నెట్స్, జెన్కిన్స్, టెర్రాఫార్మ్, యాన్సిబుల్, ఈ విధంగా ప్రొమెథ్యూస్ అండ్ గ్రాఫానా. అదేవిధంగా బిల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. జస్ట్ స్కిల్స్ అనేవి నేర్చుకోకుండా స్కిల్స్ నేర్చుకున్న తర్వాత వాటిని అప్లై చేసి ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం ద్వారా హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంది అండ్ పోర్ట్ఫోలియో కూడా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ప్రాజెక్ట్స్ వచ్చేసి CI/CD పైప్లైన్ కావచ్చు, డాకరైజ్డ్ వెబ్ అప్లికేషన్, అదేవిధంగా కూబర్నెట్స్ డిప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్, ఇటువంటి ప్రాజెక్ట్స్ని అయితే బిల్డ్ చేయాలి. దీనివల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ స్కిల్స్ అనేవి అప్లై చేసి ఎలా బిల్డ్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్ అనేవి అని చెప్పేసి క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది అండ్ పోర్ట్ఫోలియో కూడా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేవి గిట్ హబ్లో అప్లోడ్ చేయడం ద్వారా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ అవుతుంది. అండ్ డాక్యుమెంట్ యువర్ వర్క్ టు షోకేస్ యువర్ ప్రాక్టికల్ స్కిల్స్. ఇక్కడ మనకు ఒక క్లియర్ ఇమేజ్ ఉంది, హౌ టు బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ గైడ్. ఫేజ్ 1 స్టెప్ 1 వచ్చేసి ఆబ్వియస్గా ఫౌండేషన్ అనమాట. బేసిక్స్ అన్నీ కూడా మాస్టర్ అవ్వాలి ఇనీషియల్గా అడ్వాన్స్డ్ టాపిక్స్కి మూవ్ అయ్యే ముందు. లైనక్స్ బేసిక్స్ అనవచ్చు, షెల్ ఫైల్ సిస్టమ్స్, అదేవిధంగా నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ అనమాట, TCP/IP, DNS, అదేవిధంగా స్క్రిప్టింగ్, బ్యాష్, పైథాన్ బేసిక్స్ కానివచ్చు. ఇవన్నీ కూడా ఫండమెంటల్స్. అడ్వాన్స్డ్ టాపిక్స్కి మూవ్ అయ్యే ముందు ఇటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్, బేసిక్ కోర్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వర్షన్ కంట్రోల్ అండ్ CI/CD. గిట్ అండ్ గిట్ హబ్ అయితే కంపల్సరీగా ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. గిట్ ఎలా వర్క్ అవుతుంది, గిట్ హబ్లో ప్రాజెక్ట్స్ అనేవి ఎలా అప్లోడ్ చేస్తాం అని చెప్పేసి నీట్గా గిట్ అండ్ గిట్ హబ్ కూడా
అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, జెన్కిన్స్, గిట్ ల్యాబ్, సిఐ అని చెప్పేసి ఉంటుంది. సో CI/CD కానివచ్చు, కంటిన్యూస్ డెలివరీ, సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి బేసిక్స్ తర్వాత వర్షన్ కంట్రోల్ అండ్ CI/CD. సో స్టెప్ 3 వచ్చేసి ఫేజ్ 3. సో స్టెప్ 3 వచ్చేసి వర్షన్ కంట్రోల్ అండ్ CI/CD కంప్లీట్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అండ్ కంటైనర్స్. సో IAC టూల్స్ అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ లైక్ టెరాఫార్మ్, యాన్సిబుల్ కానివచ్చు. అదేవిధంగా కంటైనరైజేషన్, సో డాకర్ కానివచ్చు. ఆర్కెస్ట్రేషన్ బేసిక్స్, కుబర్నెట్స్. సో ఇది వచ్చేసి మనకి స్టెప్ 3. అండ్ స్టెప్ 4 వచ్చేసి క్లౌడ్ అండ్ మానిటరింగ్ అనమాట. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ AWS, Azure, GCP. సో ఇటువంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ మానిటరింగ్ అండ్ లాగింగ్ అనమాట. సో ప్రొమెథ్యూస్, గ్రాఫానా, ELK. అదేవిధంగా క్లౌడ్ సెక్యూరిటీ బేసిక్స్. అండ్ ఫైనల్గా ప్రాజెక్ట్స్ అండ్ కెరీర్. సో ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈ స్కిల్స్ అన్ని అప్లై చేసి లైక్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం ద్వారా లైక్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అదేవిధంగా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ అవుతుంది అనమాట. సో అండ్ రెజ్యూమ్లో కూడా మెన్షన్ చేయాలి స్కిల్స్. అదేవిధంగా స్కిల్స్ అప్లై చేసి లైక్ బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా రెజ్యూమ్లో అప్లై చేయాలి. అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్లో అనేది, లైక్ ఫౌండేషన్ టు లైక్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, అదేవిధంగా ప్రాజెక్ట్స్ అండ్ కెరీర్ వరకు కూడా. సో ఫైనల్గా బికమ్ జాబ్ రెడీ. సో ఇక ఫైనల్ కెరీర్ చెక్ లిస్ట్ చూసుకుంటే, సో బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో బిఫోర్ మూవింగ్ టు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, లైనక్స్ కానివచ్చు, క్లౌడ్, డాకర్ అండ్ కుబర్నెట్స్. సో ఈ విధంగా అయితే ఫ్లో ఉండాలి, బేసిక్స్ టు అడ్వాన్స్డ్. అదేవిధంగా గిట్ హబ్ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. CI/CD వర్క్ ఫ్లోస్ కానివచ్చు అవంతా కూడా ప్రాక్టీస్ చేయాలి. 3 to 5 రియల్ వరల్డ్ డెవాప్స్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయాలి. సో జస్ట్ ఆ స్కిల్స్ అనేవి నేర్చుకొని రెజ్యూమ్లో మెన్షన్ చేయకుండా లైక్ ఆ స్కిల్స్ అనేవి అప్లై చేసి ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం ద్వారా రిక్రూటర్స్ దగ్గర మంచి ఇంప్రెషన్ వస్తుంది. అదేవిధంగా ప్రొఫైల్ అనేది స్టాండ్ అవుట్ అవుతుంది అన్నమాట. సో పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో ప్రొఫెషనల్ రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా గిట్ హబ్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా, లైక్ గిట్ హబ్లో ప్రాజెక్ట్స్ అనేవి అప్లోడ్ చేయడం అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా యాక్టివ్గా మెయింటైన్ చేయడం కావచ్చు. ప్రొఫెషనల్ రెజ్యూమ్ సో అవంతా కూడా క్రియేట్ చేసుకోవాలి. అండ్ ప్రిపేర్ ఫర్ డెవాప్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ సినారియోస్. సో డెవాప్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానివచ్చు. సో అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ హ్యాండ్స్ ఆన్ సినారియోస్ కూడా. సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఫ్లో అయితే. సో డెవాప్స్ లైక్ బేసిక్స్ నుంచి కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వరకు. సో బేసిక్స్తో స్టార్ట్ చేసి లైక్ స్టెప్ బై స్టెప్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయాలి. అదేవిధంగా స్కిల్స్ అనేవి మెన్షన్ చేసి లైక్ ప్రాజెక్ట్స్ అనేవి లైక్ 3 to 5 రియల్ వరల్డ్ క్వాలిటీ డెవాప్స్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం ద్వారా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేవి బిల్డ్ అవుతాయి. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 20 to 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు.
సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ వచ్చి కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.